నమస్కారం. భవిష్యత్తు మీద ఎన్నో ఆశలతో మీ విద్యా విధానం నుంచి, మీ చదువుల నుంచి బయటకు వచ్చిన తర్వాత, మీ భవిష్యత్తు గురించి ఆలోచించేటటువంటి ఆడపిల్లలకు నా హృదయపూర్వక ఆహ్వానం. మీకు అద్భుతమైన అవకాశాలు ఈరోజు జీవిత బీమా సంస్థ కలగజేస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత అడ్మినిస్ట్రేటివ్ జాబ్స్, సాఫ్ట్వేర్ జాబ్స్, గవర్నమెంట్ సెక్టార్ జాబ్స్ ఒక అవకాశాలు తగ్గుతున్నాయి. పోటీ పెరిగింది. ఉన్న ఉద్యోగాల్లో స్ట్రెస్ ఎక్కువైపోయింది. వర్క్ లోడ్ పెరిగింది. జాబ్ సెక్యూరిటీ లేదు. ఏ రోజుకి ఆ రోజు అప్డేట్ అవ్వాల్సి వస్తుంది. ఈరోజు కాంపిటీషన్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్ అయింది. నేషన్ వైడ్ కాదు, ఇది ఇంటర్నేషనల్ కాంపిటీషన్ అయిపోయింది. ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతున్నాయి. పిల్లలు చాలామంది బీపీలు, షుగర్లు తెచ్చుకొని మానసికమైన సంతోషంగా ఉండలేకపోతున్నారు. భవిష్యత్తు గురించి ఎన్నో ఆశలు, ఎన్నో కోరికలతో ఎంతో కష్టపడి చదివి బయటకు వస్తే పరిస్థితులు ఇలా ఉన్నాయి. మై డియర్ ఫ్రెండ్స్, కానీ నా ఒపీనియన్, నా ఉద్దేశ ప్రకారంగా మార్కెటింగ్, సేల్స్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రొఫెషన్స్కి మాత్రం భవిష్యత్తు ఎప్పుడూ ఉంటుంది. దిస్ ఈజ్ ఎవర్ గ్రీన్ ప్రొఫెషన్. దీని గురించి జీవిత బీమా సంస్థ ఆలోచించి ఒక విధానాన్ని ఎల్ఐసిలో ప్రవేశపెట్టారు. దాని గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. సో రకరకాల ప్రొఫెషన్స్ వస్తున్నారు పిల్లలు. లా చేస్తున్నారు, డిఫెన్స్ కోర్సెస్ కానీ, మెడిసిన్ కానీ, ఇంజనీరింగ్ కానీ, ఎంబీఏలో కూడా డిఫరెన్స్ కోర్సెస్ వచ్చినాయి. బీకామ్ నుంచి సిఏలు, ఐసీఎస్, కంపెనీ సెక్రటరీ, కాస్ట్ అండ్ వర్క్ అకౌంటెన్సీ, తర్వాత ఎంబీఏలు డిఫరెంట్ పార్ట్స్, హ్యూమన్ రిసోర్సెస్ కావచ్చు, హోటల్ మేనేజ్మెంట్ కావచ్చు, డిఫరెంట్ కోర్సెస్ వచ్చినాయి. ఏ కోర్స్ చేస్తే దేనికి ఆపర్చునిటీ ఉంటుందో, దేనికి ఏ వేకెన్సీ ఉంటుందో అనేది కూడా ఈరోజు ఊహాజనితంలో లేదు. కాబట్టి మన ఆడపిల్లల కోసం, భవిష్యత్తు కోసం కార్పొరేషన్ చేసిన స్కీమ్ ముందు వెళ్ళే ముందు నా ఇష్టమైన పాప జెస్సికా కాక్స్. ఈ పాప రెండు చేతులు లేకుండా పుట్టింది. కానీ ఈ పాప గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఎక్కింది. ప్రపంచంలో ఫస్ట్ టైం రెండు చేతులు లేకుండా విమానం నడిపే అమ్మాయి. కారు నడుపుతుంది, స్కూబా డైవ్ చేస్తుంది, బ్లాక్ బెల్ట్ మార్షల్ ఆర్ట్స్ హోల్డరు, బీఎస్సీ సైకాలజీ చేసింది. తనకు ఒక చారిటబుల్ ట్రస్ట్ ఉంది. షీఈ్ ఎ బ్యూటిఫుల్ రైటర్. షీఈ్ ఎ మోస్ట్ వరల్డ్ ఫేమస్ స్పీకర్. 26 దేశాల్లో తన స్పీచెస్ ఇచ్చింది. తన స్పీచ్ కావాలంటే మనం ముందు అడ్వాన్స్కి వెబ్సైట్లో బుక్ చేసుకోవాలి. నాకు తెలిసి క్రోర్స్ ఆఫ్ రూపీస్లో పేమెంట్ ఉంటుంది. సొంత చార్టర్డ్ ఫ్లైట్ ఉంది తనకి. సో ఈ స్టేజ్కి రెండు చేతులు లేని బిడ్డ వచ్చిందంటే నెంబర్ వన్, స్ట్రాంగ్ డిటర్మినేషన్. దాని గురించి ఈరోజు ఆలోచిద్దాం. ఈ పాప ఒక బుక్ కూడా రాసింది, డిజార్మ్ యువర్ లిమిట్స్. మీరు ఒక లిమిట్స్లో ఉండడానికి ప్రయత్నం చేయొద్దు. మీ యొక్క హద్దుల్ని చెరిపి ముందుకు రావడానికి ప్రయత్నం చేయండి. ఓ జీవితాన్ని ఫిక్స్ చేసుకోబాకండి. నా జీవితం ఇంతే, నేను ఇంతే, ఇంత మించి చేయలేను, నాకు అవకాశం. ఆ డిప్రెషన్ నుంచి బయటికి రండి మై డియర్ ఫ్రెండ్స్. అద్భుతమైన అవకాశాలు మీకున్నాయి. ఈ జెసికా కాక్స్ యొక్క ఇమేజెస్ నేను ఏఐలో అడిగితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏమనుకుందంటే చేతులు లేకుండా ఇస్తే బాగోదని చెప్పి కొన్ని చేతులు పెట్టిందాం. యాక్చువల్గా ఆ బిడ్డకి భుజాల షోల్డర్స్ నుంచి చేతులు పుట్టుకతో లేవు. షీఈస్ క్రియేటెడ్ మిరకల్స్. రెండు చేతులు లేని బిడ్డ అంత అద్భుతాలు చేసినప్పుడు అద్భుతమైన పిల్లలమ్మా మీరు. భారతదేశంలో ఈరోజు ఎన్ని అవకాశాలు, అన్ని అవకాశాలు ఉన్నాయి. మంచి మంచి కోర్సెస్ చదివి బయటకు వచ్చారు. మా జనరేషన్లో 10th పాస్ అయితే ఊర్లో గొప్ప. ఈరోజు 10th క్లాస్లో 99 మార్కులు వచ్చినా కూడా బిడ్డలు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఎంతో కష్టపడుతున్నారు. చదువు అనేది 10%మేనమ్మా. చదువు అయినాక మీ జీవితం యొక్క సెటిల్మెంట్ అనేది 90% ఆధారపడి ఉంటుంది. సో ఎల్ఐసిలో రీతూ నందా గారని 70 ఏళ్ల వయసులో ఆమె చనిపోయారు ఒక 4-5 ఏళ్ల క్రితం. నా మీ ఎల్ఐసిలో చేరిన మొదట్లో ఆమె ఒక హిస్టరీ, ఒక చరిత్ర. మన సినిమా యాక్టర్ రాజ్ కపూర్ గారి కూతురు, ఎస్కాట్స్ కంపెనీ వాళ్ళకు కోడలు, ఆ కంపెనీ మేనేజ్మెంట్ సిఇఓస్కి. సో ఎల్ఐసిలో తను ఆ జనరేషన్లోనే ఒక 20-30 ఏళ్ల క్రితమే 8 కోట్ల ప్రీమియం ప్రయాణం కష్టపడి సంపాదించింది. 8 క్రోర్స్ ప్రీమియం. ఒక్క రోజులో 17,000 పాలసీలు సబ్మిట్ చేసింది. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చెప్పింది. సో ఏ వ్యక్తి ఇది చెయ్యలేను అనుకుంటే అది అతని మొదటి ఫెయిల్యూర్కి సాధనం. అది చెయ్యగలని ప్రయత్నం చేస్తే ఫలితాలు అద్భుతంగా ఉంటుంది. కామన్గా మన ఆలోచన ఎలా ఉంటుందంటే ఎవరో సక్సెస్ అవుతారు, మనం అవ్వలే అనేటువంటి నెగిటివిటీ ఉంటుంది. నేనే సక్సెస్ అవుతాను, మిగతా వాళ్ళు కారు అనేటటువంటి పాజిటివ్తో ప్రయత్నం చేయండి. సో మహిళ కెరీర్ ఏజెంట్, ఇది ఎల్ఐసి వాళ్ళది. బీమా సఖి అని స్కీమ్ ఒకటి మొన్న 28 నవంబర్ 2024 లాంచ్ చేశారు. ఆల్రెడీ 1 ఇయర్ అయింది. కేంద్ర ప్రభుత్వం యొక్క అప్రూవల్ తీసుకొని జీవిత బీమా సంస్థలో టాప్ మోస్ట్ ప్రీరియాట్ ఎంప్లాయీస్ కానీ, సిఇఓస్, ఎండీస్, ఈడీస్ వీళ్ళందరూ కలిసి ఆలోచించి ఈ ఎంప్లాయ్మెంట్ కన్నా కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ డెవలప్ చేయాలని మహిళా సాధికారత
ఆల్ ఇన్ వన్ ఆప్షన్, అన్ని రకాల అవకాశాలు దీంట్లో ఉంటున్నాయండి. ఏజ్ వచ్చి ఈ ఇన్సూరెన్స్ ఏజెన్సీ తీసుకోవాలనుకుంటే, కెరీర్ ఏజెన్సీ తీసుకోవాలంటే 18 ఏళ్ళు కనీస వయసు ఉండాలి. 70 ఏళ్ల లోపల ఎవరైనా తీసుకోవచ్చు భారతదేశంలో, భారతీయులు ఎవరైనా సరే. మినిమం 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉండాలి. ఒక సింపుల్ ఎగ్జామినేషన్ ఒకటి పెడతారు, దీనికి ట్రైనింగ్ కూడా ఆఫీస్ ఇస్తుంది. నూటికి 99 100% పాస్ అవుతారు. 10th క్లాస్ చాలు స్టాండర్డ్ అది. సో ఈ పాస్ అయిన తర్వాత మీకు కోడ్ నెంబర్ వచ్చినాకే భారతదేశం కదా, ప్రపంచంలో ఎక్కడైనా కూడా ఇన్సూరెన్స్ బిజినెస్ మీరు చేయవచ్చు. కాకపోతే దీనికి కొన్ని టార్గెట్స్ ఇచ్చారు, నామినల్ టార్గెట్స్. మీకు రీతు నందాలాగా ఒక రోజులో 17,000 పాలసీలు ఇవ్వని మీకు టార్గెట్ పెట్టలేదు. నెలకి ఒక్క వ్యక్తి చేత పాలసీ చేయించండి, దాని మీద 2,000 కమిషన్ పొందండి. ఇలా ప్రతి నెల 3 ఏళ్ళు చేస్తే మీకు కమిషను, బోనస్, క్లబ్ మెంబర్షిప్ అన్ని అలవెన్సెస్ కాకుండా ఎడిషనల్గా కొత్తగా ఓన్లీ మహిళలకు మాత్రమే, మగవాళ్ళకి స్కీమ్ లేదు. ప్రతి నెల మీకు మొదటి సంవత్సరం 7,000 నెలకి స్టైఫండ్ ఇస్తాం, రెండో సంవత్సరం 6,000 ఇస్తాం, మూడో సంవత్సరం 5,000 ఇస్తాం, నాలుగో సంవత్సరం నుంచి మామూలు ఏజెన్సీ కింద కన్వర్ట్ అవుతారు. మీకు ఇట్స్ ఏ ప్రొబేషనరీ సపోర్ట్ అనుకోండి. మీకు సంవత్సరం మొత్తం మీద మీరు చేయాల్సింది 24 పాలసీలు, 48,000 రూపాయల కమిషన్ మీకు రావాలి. రెండో సంవత్సరం మీరు చేసిన పాలసీల్లో, ముందు సంవత్సరం చేసిన పాలసీలో 65% ఫోర్స్లో ఉండాలి. అంటే రద్దు అవ్వకూడదు, డమ్మీలు ఫేకులు ఉండకూడదు, పాలసీలన్నీ ఫోర్స్లో ఉండాలి. ల్యాబ్స్ అంటే ఏంటంటే, ప్రీమియం కట్టవలసిన తారీఖు నుంచి 6 నెలల లోపల కట్టకపోతే దాన్ని ల్యాబ్స్ అంటాం. ఈ సబ్జెక్ట్స్ అంతా కూడా మీకు మంచి గైడెన్స్ ఉంటుందండి. మీరు ఏమీ నేర్చుకోనక్కర్లేదు. మీరు చేయాల్సిన పనల్లా ఫస్ట్ బిలీవ్ యువర్ సెల్ఫ్. ఫస్ట్ మీరు చేయాల్సింది మిమ్మల్ని మీరు నమ్మాలి. నేను ఈ ఫీల్డ్లో సక్సెస్ అవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ బిలీవ్ యువర్ సెల్ఫ్. తర్వాత స్ట్రాంగ్ కమిట్మెంట్ ఉండాలి. ఉదయం హుషారుగుండి సాయంత్రానికి రిలాక్స్ అయిపోతే మార్కెటింగ్ జాబ్లో కుదరదమ్మా. ప్రొడక్ట్ నాలెడ్జ్ నేర్చుకోవాలి. హై లెవెల్ గోల్స్, ఉన్నతమైన లక్ష్యాలు పెట్టుకోండి. ఓకే, మీరు ఒకటి చేసినా, 2 చేసినా, పాలు చేసినా హ్యాపీ. కానీ లక్ష్యం మాత్రం హై లెవెల్‌లో ఉండాలి. ఇప్పుడు మన పిల్లలకి ఏం చేస్తున్నామండి, 10థ్‌లో 100కి 100 రావాలి. 98 వచ్చినా కూడా ఊరుకోవట్లే మనం. అవునా కదా? పేరెంట్‌గా మనం పిల్లలకి 98 వచ్చినా కూడా ఊరుకోం. కానీ మనకు కూడా లక్ష్యాలు ఉండాలి కదండీ! బిడ్డలకే కాదు కదా! లేదండి మా అబ్బాయి 100కి మా ఎగ్జామ్ కాబట్టి 35 మార్కులు పరీక్షలు రాస్తాడు సరిపోతుంది అనుకోం కదా! ఆ కాంపిటేటివ్ స్పిరిట్ మీకు, మీ జనరేషన్‌కి ఇవి ఎలా చేయాలి, మోటివేయాలి అనేది ఆఫీస్ సపోర్ట్ వస్తుంది. మళ్ళీ చెప్తాను నేను. మంచి గోల్స్ పెట్టుకోండి. ఇంకో విషయం ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ మీరు ఇంటికాడ నుంచి చేసుకోవచ్చు. ఓ ఫీల్డ్‌లో తిరగాల్సిన అవసరం లేదండి. భారతదేశం మొత్తం మీరు బిజినెస్ చేయాలంటే ఇంట్లో కూర్చొని చేయొచ్చు. దాని ఆనంద అని ఒక ఆప్షన్ పెట్టారు. యాప్ అది. లేదు ప్రపంచం మొత్తం, అమెరికాలో మా బంధువులు, చుట్టాలు ఉన్నారు, కెనడాలో ఉన్నారు, ఆస్ట్రేలియా ఉన్నారు, యూఏలో ఉన్నారు, యూకేలో ఉన్నారనుకుంటే మెయిల్ ఆర్డర్ బిజినెస్ అని ఇంట్లో ల్యాప్టాప్ ముందు కూర్చొని పాలసీలు చేసుకోవచ్చు. సో ఈ టెక్నిక్స్, స్కిల్స్ అన్నీ కూడా ఆర్టిఫిషియల్‌గా మీకు ఇంజెక్ట్ అయిపోతాయండి. మీకు ఆటోమేటిక్‌గా ఇంజెక్ట్ అయిపోతాయి. ఎప్పుడు ఇంజెక్ట్ అవుతాయి అంటే బిలీవ్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు నమ్మినప్పుడు మాత్రమే. సో మిమ్మల్ని ఒక్కడినే గాల్లో వదిలేయమండి. మీకు ఒక పేరెంట్, తండ్రి, తల్లి యొక్క ఎంత భద్రత ఉంటుందో అంత భద్రత ఎల్ఐసిలో ఉంటుంది. కరప్షన్ లేని ప్రపంచంలో ఆర్గనైజేషన్ అంటే ఎల్ఐసి ఆఫ్ ఇండియా. ఫస్ట్ కార్పొరేషన్‌లో ప్రతి అఫీషియల్ కూడా మిమ్మల్ని సక్సెస్ చేయడానికి సపోర్ట్ ఇస్తారు. దీనికి మీకు సేల్స్ డిపార్ట్మెంట్ ఉంది, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఉంది, బ్రాంచ్ స్టాఫ్ ఉంది. వీళ్ళు ఎంతసేపు మీ భవిష్యత్తు, మీ ఎదుగుదల గురించి, మీ ఛానల్స్, మీరు ఎక్కడున్నారు, ఎంత చేశారు, ఎంత చేయాలి, అప్ టు డేట్ డేటా ఇవ్వగలుగుతారు. అలా కాకుండా బ్రాంచ్ మేనేజర్ బిఎం ఉంటారు. మీకు దగ్గర ఉండి బ్రాంచ్‌లో మీ డౌట్లు, అనుమానాలు, ఫీల్డ్‌కి సపోర్ట్ కావాలన్నా ఇస్తారు. మీకు ఒక పేరెంటల్ గైడెన్స్ కావాలంటే డెవలప్మెంట్ ఆఫీసరు, లికా, క్లియా అని ఫీల్డ్ ఫోర్స్‌లో వీళ్ళు అఫీషియల్స్ ఉంటారు. వీళ్ళు కేవలం రిక్రూట్మెంట్, ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ ఈ మూడే వాళ్ళ లక్ష్యం. మీలాంటి ఇన్స్పిరేషన్ ఉన్నటువంటి పిల్లల్ని సెలెక్ట్ చేసి, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, టెస్ట్ పాస్ అయినాక వాళ్ళ ఆదాయాన్ని పెంచడమే డెవలప్మెంట్ ఆఫీస్ మీన్స్, డెవలప్ చేయడమే. ఇదే కాకుండా ఈ ఎల్ఐసి ఏం చేస్తుందంటే బ్రాంచ్ వైడు, డివిజన్ వైడు, జోనల్ ట్రైనింగ్ సెంటర్స్ ఉంటాయి. ఇది ఫ్రీ ట్రైనింగ్, అకామిడేషన్ కూడా అన్నీ ఇస్తారు. మీకు ఏ సబ్జెక్ట్ కావాలన్న ప్రతి సబ్జెక్ట్ కూడా ఫుల్ ఫ్లెడ్జ్ ట్రైనింగ్ మీకు ఇవ్వబడుతుంది. సో ఇంతవరకు పార్ట్ 1 అయిపోయిందండి. ఎందుకంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇంకా అసలు మీ బెనిఫిట్స్ ఏమిటి దీనివల్ల అని చెప్పడం పార్ట్ 2లో చెప్తాను. మీ బెనిఫిట్స్ అసలు ఎన్ని పాలసీలు చేయాలి, ఎలా చేయాలి, యూలిప్స్ గురించి స్టడీ చేయడం, ఎంప్లాయ్ స్కీము, ఈ హెచ్ఎన్ఐ అంటే ఏమిటి, ఇది నెక్స్ట్ సెషన్లో నేను చెప్తాను. మీకు వచ్చే బెనిఫిట్స్ మీ కమిషను, బోనస్, గ్రాట్యుటీ, గ్రూప్ ఇన్సూరెన్స్, క్లబ్ మెంబర్షిప్, న్యూ జాయినర్ స్కీమ్ ఇలా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా యూఎస్ఏ ట్రిప్స్ వెళ్ళొచ్చు మీరు, కార్పొరేషన్ ప్రొవైడ్ చేస్తుంది. వెహికల్ లోన్ ఇస్తాం, హౌసింగ్ లోన్ ఇస్తాం. ఈ డేటా మీకు నెక్స్ట్ సెషన్లో చెప్తాను. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ మై డియర్ ఫ్రెండ్స్.